నేషనల్ సెక్యూరిటీ భారతదేశం యొక్క భద్రతకు సంబంధించి మీడియా హౌసెస్ ఎటువంటి పాత్ర పోషించాలి, ఎలా రెస్ట్రైంట్ అంటే పరిమితులు ఎలా పాటించాలి అనే దాని మీద నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఒక అడ్వైజరీ జారీ చేశారు. దానిలో దేశ భద్రత దృష్ట్యా అన్ని మీడియా ప్లాట్ఫామ్స్, న్యూస్ ఏజెన్సీస్ కావచ్చు, సోషల్ మీడియా యూజర్స్ కూడా, అంటే ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు యూట్యూబ్లో, వీళ్ళందరూ కూడా వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు లైవ్ కవరేజెస్ చేయొద్దు. టెర్రరిస్ట్ అటాక్స్, కౌంటర్ టెర్రరిస్ట్ అటాక్స్ సంబంధించి లైవ్ కవరేజ్ చేస్తే కనుక అక్కడి నుంచి మన టెర్రరిస్టులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ లైవ్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకా ఎక్కువగా ఉధృతంగా చేసే అవకాశం ఉంది. అది మన సెక్యూరిటీని దెబ్బతీయొచ్చు, మన పర్సనల్ ఎవరైతే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ దానిలో ఉంటారో వాళ్ళ యొక్క ప్రాణాలను హరించవచ్చు, ఎటువంటి పరిస్థితులకైనా దారితీయొచ్చు. కాబట్టి లైవ్ కవరేజెస్ చేయొద్దు. అదేవిధంగా మిలిటరీ ట్రూప్స్ మూమెంట్స్ కానీ లేదా మిలిటరీ వార్ఫేర్ మూమెంట్స్ కానీ ఇలాంటి వాటి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్, రెస్పాన్సిబుల్ జర్నలిజం చేయాలి. ఇంతకుముందు చాలాసార్లు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రీమెచ్యూర్గా, అంటే మనమే న్యూస్ ముందు చెప్పాలి, మనమే అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి హడావుడిగా రిపోర్టింగ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా దేశ భద్రత దెబ్బతింటుందన్నమాట.